బండిలాగా వస్తున్నవి. నేనైతే ఎప్పుడు మినపప్పు కడిగే నీళ్ళైతే నేనైతే పోస్తాను. చూడండి ఎంత బాగా పోస్తున్నాయో. కొంచెం వేయాలి, ఎక్కువ వేయకూడదు. ప్రతి చెట్టుకి కొంచెం కొంచెం వేయాలి, అప్పుడే బాగా మనకి పువ్వులు వస్తాయి. చూడండి గుత్తులుగా పొయ్యాలంతే. నేను ఎప్పుడు కూడా మినపప్పు కడిగే వాటర్ మట్టుగా కంపల్సరీగా పోస్తాను. చూడండి పువ్వులు ఎంత బాగా వచ్చాయో. మొన్న వంగ చెట్టు పెట్టాను కదండి, చూడండి నల్ల వంకాయ వచ్చింది చూడండి. పుట్టిందాక ఆడపిల్ల మగపిల్లడు అని తెలియదు అన్నాడుగా, వంకాయ వచ్చిందాక తెలిసినాక నల్ల వంకాయలు వేసి తెల్ల వంకాయలు అనుకున్నాను నేను. చూడండి నల్ల వంకాయ వచ్చింది. రెండు బీరపిక్కలు పెడతాను చూడండి. ఇలా మీద కనిపించడం ఉంటే బేగి మూలకు వచ్చేస్తుంది. కొంచెం ఇలాగా మట్టి ఎక్కువ కాకుండా. కొంత తోటకూర కూడా జల్లేస్తాను, రెండు కలిసి వస్తాయి కదా, తోటకూర కూడా జల్లేస్తాను. వేసాను. బుధవారం నాడు షష్ఠి కదా, వారం అవుతుంది. చూడండి బీరపద పెట్టిన వచ్చింది. తోటకూర అలాగే వేసాను, తోటకూర వచ్చింది. వారం రోజులకి ఇలాగ వచ్చిందండి. కరెక్ట్గా ఇదే బుధవారం నేను వేసాను, బీరపద పెట్టాను, ఇలాగ వచ్చింది. 2 ఆకులు వచ్చింది. చూడండి గోంగూర విత్తనాలు. గోంగూర చెట్టు పెద్దది అయిపోయింది, విత్తనాలు వచ్చేవన్నీ చూడండి. చూడండి మొక్కలకైతే ఇది వేస్తానని నేను.